రెండో విడత పోలింగ్లో గర్భిణీ మహిళలు, వృద్ధులు, వికలాంగులు సులభంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు మెదక్ జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. 750 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రత కల్పించినట్లు జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం జిల్లాలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించిన జిల్లా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నికల భద్రతా ఏర్పాట్లలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 750 మంది పోలీసు అధికారులను, సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. చేగుంట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ఎన్నికల అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఎన్నికలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తయ్యేలా నిబద్ధత పనిచేయాలని, పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను మరింత పటిష్టం చేస్తామని, మహిళలు, వృద్ధులు, వికలాంగ ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకేలా ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాలు క్రిటికల్, సాధారణ కేంద్రాలుగా విభజించి వాటి ప్రాధాన్యతను బట్టి అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక నిఘా బృందాలు, రూట్ మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్సులు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠినమైన చట్టపరమైన చర్య